నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబర్ నెల 24 2024 సంవత్సరము మంగళవారం నాడు పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 5:44 వరకు. ఈ రోజు తిథి నవమి రాత్రి 7:51 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం 12:11 వరకు. అయితే వర్జం రాత్రి 9:18 నుండి రాత్రి 11:07 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:58 నుండి 9:42 వరకు. తిరిగి రాత్రి 10:57 నుంచి రాత్రి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:22 వరకు. యమగండ కాలము ఉదయం 9:31 నుంచి ఉదయం 10:53 వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5:10 నుంచి తెల్లవారుజామున 5:58 వరకు. అమృత ఘడియలు లేవు. అభిజిత్ ముహూర్తం 11:53 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. 24 డిసెంబర్ 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే పరిశీలనలో మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు చకచకా జరుగుతాయి, కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఏ పని చేసినా ఏకాగ్రతతో చాకచక్యంగా నిర్వహిస్తారు. ఆస్తి వివాదాలు తీరిపోయి మీ వైపు అనుకూలంగా వస్తాయి. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. వృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. కష్టపడ్డా కానీ ఫలితము కొన్ని విషయాల్లో రాకపోవచ్చు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చిరాకులు తొలగిపోయి ఒకంత మనశ్శాంతి కలిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు అదనపు పరిభారము, అదనపు ధనము కూడా కలిగే అవకాశం కనబడుతోంది. కళాకారులు, శాస్త్రవేత్తలకు ఇది పరీక్షా కాలం కాబట్టి మీ వైపుగా మీరు స్థిర చిత్తంతో పనిచేసినట్లయితే సక్సెస్ సాధించే అవకాశము. విద్యార్థులకు సామాన్యమైన స్థితి ఉంది కాబట్టి మీరు ఇతర వ్యాపకాలు, ఇతర ఆలోచనలు తగ్గించి మీ చదువు మీద, మీ కెరియర్ మీద కనుక మనసు పెట్టినట్టయితే సక్సెస్ సాధిస్తారు. లేదు అంటే వెనకపడే అవకాశం ఉంది. ఎవరినో ఉద్ధరించాలి అనుకుని మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవద్దు అని చెప్పదగిన సూచన. అయితే మహిళలకు కుటుంబంలో సమస్యలు, చిరాకులు, ఒత్తిడులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, గులాబీ, తెలుపు వర్ణములు. మీకు ప్రతికూలత కలిగించే రంగు నలుపు, నీలము కాబట్టి ఆ రంగు వస్త్రాలను మీరు ధరించకండి. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు నవగ్రహ ఆలయాలతో పాటు శివాలయం దర్శించండి. అది కూడా మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శనం చేసి అక్కడ మీ వంతుగా ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు, బంధువులతో వివాదాలు, చెవికి సంబంధించినటువంటి రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకోండి. వ్యాపారాలు మందగించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగాల్లో ఒత్తిడులు, పారిశ్రామిక కళా రంగాల వారికి కొంత అనుకూల సమయం ఉంది. మిగతా రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు వర్తించే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన ఫలితము, మీరు శివాలయాన్ని కానీ అమ్మవారి ఆలయాన్ని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమ పూజ, శివుడికి అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వారికి వివాహం, పురుషులైనా స్త్రీలైనా సరే వివాహం ఆలస్యమవుతున్నా, సంతానం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించి స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక సత్సంతానం కలిగి వివాహం తొందరగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వాహన విషయంలో అప్రమత్తంగా ఉండండి. తరువాత ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం తగ్గే అవకాశం కనపడుతోంది. అంటే ఎవరికి అంటే వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, మిగతా రంగం వాళ్ళకి. ఉద్యోగస్తులకు మాత్రము తటస్థంగానే ఉంటుంది. ఎటువంటి ఫలితాలు గోచరించవు. వ్యాపార విస్తరణ యత్నాలు అంటే ప్రయత్నాలు కనుక మీరు ఏమైనా చేసేటట్టయితే అవి ఫలించవు. కాబట్టి ఈ రోజు మీరు ఆ ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు చిరాకు కలిగే అవకాశము, పారితోషికం దక్కకపోయే అవకాశం కనపడుతోంది. స్త్రీలకు అన్ని రకాలుగా యోగ్యదాయకంగాను లాభదాయకంగాను ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారి కనుక అభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక చక్కని అవకాశాలు, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంది. అంటే భూమి, వాహనము, ఇల్లు. ఆస్తి తగాదాల నుంచి గతంలో ఉంటే కనుక బయటపడే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. తద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారం కూడా మీకు అనుకూలతను తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు సంతోషకరమైన, శుభకరమైన వార్తలు వింటారు. ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏవైనా మీకు చక్కగా సరిపోతాయి. ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగము, ప్రజల అధిష్టానం యొక్క మెప్పులు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు ఆరోగ్యం పట్ల ఒకంత జాగ్రత్త వహించండి. ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు కానీ వాహనానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకుని కనుక మీరు ప్రయాణం చేసినట్టయితే మంచిది. నిర్లక్ష్య ధోరణిలో కనుక మీరు వాహన ప్రయాణం చేస్తే కనుక ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు సందర్శించవలసిన ఆలయాలు, శివాలయం దర్శిస్తూ కాలభైరవ అష్టకాన్ని కనుక మీరు 8 సార్లు పఠించినా లేదా 8 సార్లు విన్నా కానీ తత్సమానమైన ఫలితాన్ని పొంది సానుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధి, ధన వృద్ధి, కుటుంబ వృద్ధి అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉంది. భూ సంబంధిత వివాదాలు గతంలో ఉంటే కనుక అవి పరిష్కారానికి వస్తాయి. చాకచక్యంగా కార్యక్రమాలను చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ఇంటా బయట సన్మానాలు, సత్కారాలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కని అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశము. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వీరి ఇద్దరు విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం. కాబట్టి వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఏ మంచి పనికైనా, వివాహం కాని వారికి వివాహం కోసం ప్రయత్నాలు కానీ, సంతానం కోసం ప్రయత్నాలు కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. సానుకూలమైన రోజు, శుభ ఫలితాలను ఇచ్చే రోజు. కాబట్టి మీరు ఈ రోజుని అసలు ఏ రకంగానూ వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన, నవగ్రహ ఆలయ సందర్శనం చేస్తూ శివాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే, ఉదయం పూటే చేయించుకున్నట్టయితే కనుక సత్ఫలితాలు పొందే, శుభవార్తలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయం గందరగోళంగా కనబడుతోంది. 4 వైపుల నుంచి రావాల్సిన ధనం స్టక్ అయిపోతుంది. అంటే మీ చేతికి అందుబాటులోకి రాదు. కాంట్రాక్టర్లకు కూడా కొంచెం, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్దారులకు, మిగతా అన్ని రంగాల్లో వారికి కూడా కొంచెం చిరాకు కలిగించే రోజుగాను, ఇబ్బందికరమైన రోజుగాను కనపడుతోంది. సన్నిహితులతో వివాదాలు జరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా ఆరోగ్య భంగము, ధన వ్యయము. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం కనపడుతోంది. కళాకారులకు, రాజకీయ వర్గం వారికి మానసిక అశాంతి. అంటే టోటల్గా చెప్పాలి అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు ఏ రకంగానూ
కలిసి రాని రోజు. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు ఈ రోజు చెయ్యకండి. అయితే మీకు చెప్పదగిన పరిష్కారం ఏంటంటే, నవగ్రహ ఆలయాలకి దర్శించడము, శివుడికి అభిషేకం చేసి మీ మీ గ్రహాలకు అంటే మీకు జాతక పరంగా మీకు తెలుస్తుంది కదా, మీ రాశికి ఏ గ్రహము అధిష్టాన దేవతో ఆ అధిష్టాన దేవతకు జపం గాని దానం గాని చేసినట్టయితే కనుక ఇలాంటి ఫలితాలను దూరమయ్యి మంచి ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా ధన వ్యయము, ఆరోగ్య నష్టము, రుణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహంగా మందకొడిగా సాగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగాల్లో చిరాకులు పెరుగుతాయి. ఒకంత అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. పారిశ్రామిక కళారంగాల వారికి నిరాశతో పాటు అపనిందలు, అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు కూడా వర్తిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలి అంటే కనుక ఈ రాశి వారికి ఈ రోజు అస్సలు అనుకూలంగా లేదు. మీరు దైవ చింతన చేస్తూ దేవాలయ సందర్శనం చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితం పొందే అవకాశం ఉంది. ఏదైనా కొత్తగా మీరు చెయ్యాలి అని అనుకున్నా కానీ ఈ రోజు అసలు ఏ పనిని ప్రారంభించకపోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఈ రోజు మీకు అసలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు దేవాలయ సందర్శనం మీదనే మీ దృష్టి పెట్టండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇంటా బయట చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా మంచి లాభాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు కానీ ఎవరికైనా సరే డబ్బు రిలేటెడ్ ఉన్న ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ధనాదాయము, ఆకస్మిక ధన ప్రాప్తి, విశేషమైన ధన స్థిరాస్తి రావడము, అంటే ఆకస్మికంగా మీకు స్థిరాస్తి కలిసి రావడము, అదనపు ఆదాయం ఏ వైపు నుంచైనా అదనంగా ఆదాయం వచ్చే మార్గం కనపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, దానితో పాటుగా విపరీతమైన హై అండ్ ప్యాకేజ్తో మీకు హోదా కల్పించే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు అవకాశాలు మీ దగ్గరకు వచ్చేటట్టుగా కనపడుతోంది. ఓవరాల్ గా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి చాలా చక్కని అనువైన కాలము. పెట్టుబడులు పెట్టుకోండి. ఏ ప్రయత్నాలు చేసినా మీకు సక్సెస్ సాధిస్తుంది కాబట్టి మీరు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఏ మంచి పని చేసినా దీని యొక్క ఫలితం మీకు భవిష్యత్తులో కనబడుతుంది. వివాహ ప్రయత్నం కావచ్చు, సంతాన ప్రయత్నం కావచ్చు, కొత్త వ్యాపార విస్తరణ కావచ్చు, రాజకీయ రంగం ప్రవేశం కావచ్చు, ఏదైనా సరే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన కాలము. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు కూడా వర్తిస్తాయి. మీరు సందర్శించవలసిన ఆలయము శివాలయాన్ని, గణపతి ఆలయాన్ని సందర్శించి గణపతికి 5 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక మీరు సమర్పించినట్టయితే ఇంకా విశేషమైన శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బంధువులతో ఒకంత విభేదాలు కలిగే రోజు ఈ రోజు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది, అంటే ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థిక సంబంధించి ఎటువంటి లావాదేవీలు ఈ రోజు మీరు అస్సలు జరపకండి. వ్యాపారాల్లో ఆశించిన లాభాల కన్నా ఆశించని నష్టాలే ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలతో పాటు మీకు ఇష్టం లేని ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. కళాకారులు, రాజకీయ రంగంలో ఉండే వారికి వ్యవహారాలు ఏవి చేసినా అనుకూలత లేదు కాబట్టి మీరు ఈ రాశిలో ఉండేవారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా చెప్పాలి అంటే కనుక ఈ రాశిలో ఉండే వారికి ఏ రంగం వారికైనా, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులకు కానీ ఎవ్వరికీ కూడా అనుకూలించని పరిస్థితే గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కానీ, ధనం పట్ల కానీ, మీ కెరియర్ పట్ల కానీ ఏ రకంగానూ ఈ రోజు అస్సలు బాలేదు కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. మీరు శనేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం కానీ లేదా నువ్వుల దానం కానీ ఇచ్చినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతోంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందే అవకాశం కనబడుతోంది. మీరు ఏ పని చేసినా అది లాభదాయకంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు కానీ, వాణిజ్యవేత్తలకు కానీ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు అనుకోని ఇంక్రిమెంట్లు, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఇంక్రిమెంట్స్ మీకు వచ్చే అవకాశము, మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అది కూడా మీరనుకున్న ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతానపరంగా చక్కని అవకాశము, వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలనుకుంటే ఈ రోజు చాలా చక్కని రోజు, మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక ఈ మకర రాశి వారికి ఈ రోజు అత్యంత లాభదాయకమైనది, శ్రేయోదాయకమైనది. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, వ్యాపారాలు విస్తరించాలన్నా, సంతానం కోసం ప్రయత్నమైనా, వివాహం కోసం ప్రయత్నమైనా, ఉద్యోగం కోసం ప్రయత్నమైనా, విదేశాల కోసమైనా సరే ఈ రోజు మీకు అన్ని రకాలుగా చాలా చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నాలైనా చక్కగా ప్రారంభించుకోండి. మీరు దర్శించవలసిన ఆలయాలు విష్ణు ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము దర్శించి మీ పేరు మీద కనుక పూజ చేయించుకున్నట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది, అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల ఆరోగ్య భంగము, ధన వ్యయము, ఆరోగ్య నష్టము కలిగే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దరికము ఏ రకంగానూ మీరు వ్యవహరించవద్దు. కుటుంబంలో మీ మాటకు పలుకుబడి తగ్గుతుంది. భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మీ బంధువులే మిమ్మల్ని చీకొట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించండి. వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. దానితో పాటుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అనారోగ్య సూచన, తద్వారా మీకు మనశ్శాంతి లేకపోవడము, వ్యాపారాల్లో నష్టము, తరువాత మీరు ఏ పెట్టుబడులు పెట్టినా లాభం రాకపోగా మొత్తానికే పోయే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి, వ్యాపార విస్తరణ చెయ్యకండి. ఉద్యోగస్తులకైతే స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది. మీరు ధనానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే అవి నష్టానికి దారితీసేటట్టుగా ఉంది. కాబట్టి ఈ రోజు అస్సలు అటువంటి పనిని మీరు చెయ్యకండి. కళాకారులు, రాజకీయ వర్గాల వారికి అస్సలు అనుకూలించని రోజు ఏదైనా ఉంది అంటే అది ఈ రోజే. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారికి ఏ రకంగానూ అనుకూలత లేదు, లేకపోగా అన్ని నష్టాలే జరుగుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారైనా, వ్యాపారం కోసమైనా, విద్య కోసమైనా, సంతానం కోసమైనా, ధనపరమైన ఏదైనా మొదలు పెట్టాలి అంటే కనుక ఈ రోజును మీరు అసలు ఉపయోగించుకోకండి. దీనివల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్తబ్దుగా ఈ రోజు ఊరుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఫలితము ఏంటంటే మీరు శివాలయ దర్శనం చేసుకుని మీ పేరు మీద శివుడికి అభిషేకం చేయించుకున్నా, అర్చన చేయించుకున్నా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ప్రముఖుల వల్ల పరిచయాలు, తద్వారా మంచి లాభాలు, విజయాలు దొరుకుతాయి. ఆసక్తి కలిగించే శుభవార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది. కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. కార్యక్రమాలు, మీరు ఏవైనా కార్యక్రమాలు అనుకుంటే కనుక సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేసి లాభాల బాట పట్టే అవకాశం కనపడుతోంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి నూతన ఉత్సాహంతో పాటు కొత్త కొత్త పదవులు రావడము, ఇంక్రిమెంట్లు రావడము, రాని బకాయిలు అంటే ఏరియర్స్ ఈ రోజు మీకు చేతికి అందే అవకాశం కనపడుతోంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు ఈ రోజు మీకు వస్తాయి. అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త పదవులు రావడము, కళారంగంలో ఉన్న వాళ్ళకి వారు ఊహించిన అవకాశాలు రావడం కూడా ఈ రోజు చక్కగా జరుగుతుంది. మొత్తంగా చెప్పాలి అంటే కనుక ఈ రాశి వారికి ఈ రోజు చాలా చక్కని, అనువైన, లాభదాయకమైన కాలం. కాబట్టి మీరు కొత్తగా ఏది మొదలు పెట్టాలన్నా
ఏ పని స్టార్ట్ చేయాలన్నా సరే ఈ రోజుని మీరు చక్కగా వినియోగించుకోండి. మీరు సందర్శించవలసిన ఆలయాలు మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించి కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా అక్కడ ఏదైనా ఆ అమ్మవారి ఆలయంలో దానంగా ఇచ్చినా కానీ మంచి ఫలితాలు మీరు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.